నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. సార్ రీసెంట్‌గా ఏదైతే మన పహల్గామ్‌లో ఇష్యూ జరిగిందో దాదాపు 27 మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. ఈ టెర్రరిస్ట్ అటాక్‌లో మీరేం చెప్తారు సార్ దీనికి? అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు? చూడమ్మా, ఈరోజు దేశవ్యాప్తంగా పహల్గామ్ దాడి మీద చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. హ్మ్. అక్కడ ఏదైతే 27, 28 మంది చనిపోయారో నిజంగా వాళ్ళ కుటుంబాలకు మేము సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళందరూ ఈ దేశం కోసం మరణించిన పౌరులు, ఈ దేశంలో ఉండాల్సిన వాళ్ళు, జీవించి ఉండాల్సిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగబోతుంది అని చెప్పేసి అన్ని రకాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటిని వినియోగించుకోలేదా, వినియోగించుకోవడంలో ఫెయిల్ అయినరా బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశానికి సమాధానం చెప్పాలి, దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ దేశం భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటుంది, ఇంకా ఏ పార్టీ చేతుల్లో ఉన్నా సురక్షితంగా ఉండదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే దేశభక్తి అంటే ఇక పేటెంట్ హక్కుగా తీసుకున్న పార్టీగా బీజేపీ ఈరోజు వాడుకుంటున్న పరిస్థితి ఉంది. నేనేమంటున్నానంటే, మీరొచ్చిన తర్వాతనే పార్లమెంట్ మీద దాడి జరిగింది, మీరొచ్చిన తర్వాతనే పుల్వామా దాడి జరిగింది, మీరొచ్చిన తర్వాతనే పహల్గామ్ దాడి జరిగింది. అంటే పెద్ద పెద్ద స్ట్రైక్స్ అన్నీ కూడా మీ హయాంలోనే జరిగినాయి. ఎందుకు జరుగుతున్నాయి? 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అసలు ఉగ్రవాదమే ఉండదని చెప్పేసి మాట్లాడి మీరు ఆ రోజు ధైర్యం చేశారు కదా అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు ఆ ధైర్యంతోనే ఇంతమంది టూరిస్టులు పోతే ఆ టూరిస్టుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడి చేసిండ్రు. మరి మీరు ఇచ్చిన ఫలితం ఏంది, ఈ దేశ ప్రజలకు అందించిన ఫలితం ఏందని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాదు, నోట్లు రద్దు చేస్తే ఇక ఉగ్రవాదానికి డబ్బులు అందవు, ఉగ్రవాదులకు ఎవరికి డబ్బులు అందవు. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేయబోతున్నాం మేము, ఈ దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడిన మీరు ఆ డినామినేషన్తోని కొన్ని వందల మంది సామాన్య జనం చచ్చిపోయారు. కానీ ఈరోజు ఉగ్రవాదుల జాడ మళ్ళీ అలాగే ఉంది. ఈరోజు మన దేశం మీద దాడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి బీజేపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయింది. భద్రతా వైఫల్యం వల్లనే ఈరోజు ఈ దాడి జరిగింది. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో సూడో దేశభక్తి, వాళ్ళు చెప్తున్న దాంట్లో దేశభక్తి లేదు. వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఒకవేళ నిజంగానే దేశ భద్రత పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిన్న అఖిల పార్టీ సమావేశం పెట్టిన తర్వాత మోడీ గారికి బీహార్ ఎలక్షన్స్ ప్రియారిటీ కావాలనా, లేకపోతే ఈ దేశ భద్రత కావాలనా? ఈ దేశంలో జరిగిన ఒక ఘటన, దురదృష్టకరమైన ఘటన, దాని మీద అఖిలపక్ష పార్టీలందరూ కలిసి సమావేశం చేస్తుంటే ఈ సమావేశంలో ఉండి దాన్ని గైడ్ చేసి మన లోపాలుంటే సరి చేసుకుందాం, ఇంకా ఏ విధంగా ముందుకెళ్దామని చెప్పేసి ఒక ప్రధానమంత్రిగా, ఈ దేశ పౌరుడిగా తను ఆలోచించాల్సిన వ్యక్తి పోయి బీహార్ ఎలక్షన్స్ గురించి మాట్లాడేటంటేనే ప్రతి ఎలక్షన్కు ముందు జరుగుతున్న దాడి వాళ్ళ ఎలక్షన్కు ఉపయోగపడుతుంది, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ కావచ్చు, బీహార్ ఎలక్షన్ కావచ్చు, రేపు బెంగాల్ ఎలక్షన్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక దెబ్బ మూడు పిట్టల్లాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. చెప్తే నిజంగా ఈ దేశ రక్షణ కోసం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి దాడులు జరిగేవి కాదు, వాళ్ళకి ఈ రకంగా అయ్యేది కాదు. బక్షి అని చెప్పేసి రిటైర్డ్ మిలిటరీ జనరల్ ఆయన చెప్తున్నాడు, దాదాపు 1,50,000 మంది రిక్రూట్మెంట్ కాకుండా ఆపింది భారతీయ జనతా పార్టీ, ఆర్మీ రిక్రూట్మెంట్ కాకుండా చేసింది అని చెప్పేసి ఆయన నిన్న ప్రధాన ఛానల్లో మాట్లాడిన మాటలు ఆవేదన, కోపము, దాని వైఫల్యం కారణంగానే ఈరోజు ఇంతమంది చనిపోవడానికి కారణమైందని చెప్పేసి, అంటే డబ్బుల్ని మిగిల్చడం కోసం ఈ సైన్యాన్ని రిక్రూట్మెంట్ చేయకపోవడం కారణంగానే ఈరోజు ఇంతమంది చనిపోయినరు. అంటే మీకు ఎక్కడుంది దేశభక్తి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకి నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే చైనా వాళ్ళు 38,000 కిలోమీటర్లు మన భూమిని ఆక్రమించే వాళ్ళు కాదు. నిజంగా ఈ దేశం మీద వీళ్ళకు బీజేపీకి భక్తి ఉంటే, ఈ దేశం మీద భక్తి ఉంటే ఉగ్రవాదులు దాడులు జరగవు, ఈ దేశం ప్రధానమైన పార్లమెంటు మీద దాడి జరిగేది కాదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మన ముందు కనబడుతున్నాయి. కాబట్టి బీజేపీ పార్టీ ఏదైతే సెంటిమెంట్ని రెచ్చగొట్టి ప్రజల మీద వదిలి దానిని ఎన్కాష్ చేసుకొని ఆ మతం పేరుతోని రాజకీయాలు ఏదైతే చేయాలనుకుంటుందో, ఎలక్షన్లో నెగ్గాలనుకుంటుందో, అదేవిధంగా ఆ నెగ్గి ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి అనుకుంటుందో, దాని వలన
ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు పెట్రోల్ ధరలు కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాలతో మన జీడిపి పడిపోతున్న పరిస్థితి కావచ్చు. మొత్తం దేశమే ఒక కుంగుబాటు దశలో ఉంది. కాబట్టి ఈ సమస్యల మీద మనం ఫోకస్ చేయకుండా ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ పోతే ఈ దేశానికి ఒరిగేదేం లేదు. సెంటిమెంట్ తప్ప, లేదా మతం తప్ప. ఇంకా దాంతో మనకు మతం ఏ మతమైనా, నేను ఈ మతమే కాదు, అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఇంకోటైనా, లేదా హిందూ అయినా, ఇంకో ఇది మనకు అన్నం పెట్టేది కాదు. అన్నం పెట్టే పని ఏదైనా ఉంటే అది చేయండి. ప్రజలందరికీ సుభిక్షంగా ఉండేటట్లు, అందరూ కలిసిమెలిసి ఉండేటట్లు, ధైర్యంగా ఉండేటట్లు ఆ రకమైన ప్రయత్నాలు చేయండి. ఈ దేశం లౌకిక దేశము, ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశము. భిన్నత్వాన్ని గౌరవించండి, ఏకత్వంగా ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చూడమ్మా, ఈరోజు దేశవ్యాప్తంగా పహల్గామ్ దాడి మీద చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడ ఏదైతే 27-28 మంది చనిపోయారో నిజంగా వాళ్ళ కుటుంబాలకు మేము సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళందరూ ఈ దేశం కోసం మరణించిన పౌరులు, ఈ దేశంలో ఉండాల్సిన వాళ్ళు, జీవించి ఉండాల్సిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగబోతుంది అని చెప్పేసి అన్ని రకాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటిని వినియోగించుకోవడంలో ఫెయిల్ అయినరా బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశానికి సమాధానం చెప్పాలి, దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ దేశం భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉంటేనే సురక్షితంగా ఉంటుంది. ఇంకా ఏ పార్టీ చేతుల్లో ఉన్నా సురక్షితంగా ఉండదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే దేశభక్తి అంటే ఇక పేటెంట్ హక్కుగా తీసుకున్న పార్టీగా బీజేపీ ఈరోజు వాడుకుంటున్న పరిస్థితి ఉంది. నేనేమంటున్నానంటే, మీరొచ్చిన తర్వాతనే పార్లమెంట్ మీద దాడి జరిగింది, మీరొచ్చిన తర్వాతనే పుల్వామా దాడి జరిగింది, మీరొచ్చిన తర్వాతనే పహల్గామ్ దాడి జరిగింది. అంటే పెద్ద పెద్ద స్ట్రైక్స్ అన్నీ కూడా మీ హయాంలోనే జరిగినాయి. ఎందుకు జరుగుతున్నాయి? 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అసలు ఉగ్రవాదమే ఉండదని చెప్పేసి మాట్లాడి మీరు ఆ రోజు ధైర్యం చేశారు కదా అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు ఆ ధైర్యంతోనే ఇంతమంది టూరిస్టులు పోతే ఆ టూరిస్టుల మీద ఇంత పెద్ద ఎత్తున దాడి చేసిండ్రు. మరి మీరు ఇచ్చిన ఫలితం ఏంది, ఈ దేశ ప్రజలకు అందించిన ఫలితం ఏందని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాదు, నోట్లు రద్దు చేస్తే ఇక ఉగ్రవాదానికి డబ్బులు అందవు, ఉగ్రవాదులకు ఎవరికి డబ్బులు అందవు. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా చేయబోతున్నాం మేము, ఈ దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడిన మీరు ఆ డినామినేషన్తో కొన్ని వందల మంది సామాన్య జనం చచ్చిపోయారు. కానీ ఈరోజు ఉగ్రవాదుల జాడ మళ్ళీ అలాగే ఉంది. ఈరోజు మన దేశం మీద దాడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి బీజేపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయింది. భద్రతా వైఫల్యం వల్లనే ఈరోజు ఈ దాడి జరిగింది. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో సూడో దేశభక్తి, వాళ్ళు చెప్తున్న దాంట్లో దేశభక్తి లేదు. వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఒకవేళ నిజంగానే దేశ భద్రత పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిన్న అఖిల పార్టీ సమావేశం పెట్టిన తర్వాత మోడీ గారికి బీహార్ ఎలక్షన్స్ ప్రియారిటీ కావాలనా, లేకపోతే ఈ దేశ భద్రత కావాలనా? ఈ దేశంలో జరిగిన ఒక ఘటన, దురదృష్టకరమైన ఘటన, దాని మీద అఖిలపక్ష పార్టీలందరూ కలిసి సమావేశం చేస్తుంటే ఈ సమావేశంలో ఉండి దాన్ని గైడ్ చేసి మన లోపాలుంటే సరి చేసుకుందాం, ఇంకా ఏ విధంగా ముందుకెళ్దామని చెప్పేసి ఒక ప్రధానమంత్రిగా, ఈ దేశ పౌరుడిగా తను ఆలోచించాల్సిన వ్యక్తి పోయి బీహార్ ఎలక్షన్స్ గురించి మాట్లాడేటంటేనే ప్రతి ఎలక్షన్కు ముందు జరుగుతున్న దాడి వాళ్ళ ఎలక్షన్కు ఉపయోగపడుతుంది, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ కావచ్చు, బీహార్ ఎలక్షన్ కావచ్చు, రేపు బెంగాల్ ఎలక్షన్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక దెబ్బ మూడు పిట్టల్లాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. చెప్తే నిజంగా ఈ దేశ రక్షణ కోసం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి దాడులు జరిగేవి కాదు, వాళ్ళకి ఈ రకంగా అయ్యేది కాదు. బక్షి అని చెప్పేసి రిటైర్డ్ మిలిటరీ జనరల్ ఆయన చెప్తున్నాడు, దాదాపు 1,50,000 మంది రిక్రూట్మెంట్ కాకుండా ఆపింది భారతీయ జనతా పార్టీ, ఆర్మీ రిక్రూట్మెంట్ కాకుండా చేసింది అని చెప్పేసి ఆయన నిన్న ప్రధాన ఛానల్లో మాట్లాడిన మాటలు ఆవేదన, కోపము, దాని వైఫల్యం కారణంగానే ఈరోజు ఇంతమంది చనిపోవడానికి కారణమైందని చెప్పేసి, అంటే డబ్బుల్ని మిగిల్చడం కోసం ఈ సైన్యాన్ని రిక్రూట్మెంట్ చేయకపోవడం కారణంగానే ఈరోజు ఇంతమంది చనిపోయినరు. అంటే మీకు ఎక్కడుంది దేశభక్తి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకి నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే
చైనా వాళ్ళు 38,000 కిలోమీటర్లు మన భూమిని ఆక్రమించే వాళ్ళు కాదు. నిజంగా ఈ దేశాన్ని మీద వీళ్ళకు బీజేపీకి భక్తి ఉంటే, ఈ దేశం మీద భక్తి ఉంటే ఉగ్రవాదులు దాడులు జరగవు. ఈ దేశం ప్రధానమైన పార్లమెంటు మీద దాడి జరిగేది కాదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మన ముందు కనబడుతున్నాయి. కాబట్టి బీజేపీ పార్టీ ఏదైతే సెంటిమెంట్ని రెచ్చగొట్టి ప్రజల మీద వదిలి దానిని ఎన్కాష్ చేసుకొని ఆ మతం పేరుతోని రాజకీయాలు ఏదైతే చేయాలనుకుంటుందో, ఎలక్షన్లో నెగ్గాలనుకుంటుందో, అదేవిధంగా ఆ నెగ్గి ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి అనుకుంటుందో, దాని వలన ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు పెట్రోల్ ధరలు కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాలతో మన జీడిపి పడిపోతున్న పరిస్థితి కావచ్చు. మొత్తం దేశమే ఒక కుంగుబాటు దశలో ఉంది. కాబట్టి ఈ సమస్యల మీద మనం ఫోకస్ చేయకుండా ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ పోతే ఈ దేశానికి ఒరిగేదేం లేదు. సెంటిమెంట్ తప్ప, లేదా మతం తప్ప. ఇంకా దాంతో మనకు మతం ఏ మతమైనా, నేను ఈ మతమే కాదు, అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఇంకోటైనా, లేదా హిందూ అయినా, ఇంకో ఇది మనకు అన్నం పెట్టేది కాదు. అన్నం పెట్టే పని ఏదైనా ఉంటే అది చేయండి. ప్రజలందరికీ సుభిక్షంగా ఉండేటట్లు, అందరూ కలిసిమెలిసి ఉండేటట్లు, ధైర్యంగా ఉండేటట్లు ఆ రకమైన ప్రయత్నాలు చేయండి. ఈ దేశం లౌకిక దేశము, ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశము. భిన్నత్వాన్ని గౌరవించండి, ఏకత్వంగా ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.